సో 4 numbers have the given out of which 3 are different. సో ఇక్కడ మనం గమనిస్తే 13, 19 prime numbers, 7, 13 prime numbers, 19, 29 prime numbers, 7 line అన్ని prime numbers. మరి ఏంటి different? What is the different guys here? సో ఇక్కడ different ఏంటి మరి? So the difference is here skipped in between one prime number. 17 skip చేయబడింది, alternative prime number. ఇక్కడ skipped between 11, in between 11 alternative prime number. ఇక్కడ 23 స్కిప్ చేయబడింది, ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్. బట్ ఇక్కడ స్కిప్ చేయడానికి ప్రైమ్ నెంబరే లేదు. సో దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. అది అనలైజ్ చేయొచ్చు మనం, ఈజీగా ఆన్సర్ అయి చెప్పచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ బ్లాక్ ఆర్ పింక్, సమ్ బ్లాక్ ఆర్ గ్రీన్. ఆల్ బ్లాక్ ఆర్ పింక్, సమ్ బ్లాక్ ఆర్ గ్రీన్. నో బ్లాక్ ఈస్ ఎ పింక్. సో all black or pink. Some black or green అన్నాడు, some black or green. అప్పుడు దీన్ని ఎలా రాయాలి మనం? సమ్ అనేది దీనికి కూడా అవ్వాలి కదా. సో పింక్, సమ్ బ్లాక్ ఆర్ గ్రీన్, ఇలా గ్రీన్ రాసాం. అయితే నో బ్లాక్ ఈజ్ ఎ పింక్ అన్నాడు, కానీ ఇక్కడ ఆల్ బ్లాక్ ఆర్ పింక్ అన్నప్పుడు నో బ్లాక్ ఈజ్ ఎ పింక్ అనేది రాంగ్, ఎలిమినేటెడ్. సమ్ గ్రీన్ ఆర్ బ్లాక్, ఎస్ సమ్ గ్రీన్ బ్లాక్ ఆటోమేటిక్గా అవుతుంది, ఎందుకంటే సమ్ బ్లాక్ గ్రీన్ అయింది కాబట్టి సమ్ గ్రీన్ అనేది బ్లాక్ అవుతుంది. సో కంక్లూజన్ 2 ఫాలోస్. దట్స్ సింపుల్ క్వశ్చన్. అలా చూసి ఇలా ఆన్సర్ చెప్పొచ్చు మనం. దట్స్ సింపుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సోన్ ఈజ్ 21, డాటర్ 39. సో ఏంటి లాజిక్, ఏ విధంగా తీసుకున్నాడు? సో మనకి ప్లేస్ వాల్యూస్ సమ్ చేసినట్లయితే SON 19 plus 15 plus 14. So that sum is equal to 19, 29, 48, 21 మల్టిపుల్ కూడా కాదు. రివర్స్ స్పేస్ తీసుకుందామని చూస్తే, రివర్స్ స్పేస్ తీసుకుంటే HLM 8 1 20 20 33 వస్తుంది. 33 కూడా మనకి పాసిబుల్ లేదు. ఓకే, 8 and M 8 ఒక M అంటే 13, 21 వస్తుందండి, ఆడ్ వోవెల్స్ కాకుండా. అప్పుడు ఇక్కడ W, Gకి T, Hకి S, Tకి G, Rకి I. 23, 20, 19 ఇది ఇక్కడే దాటిపోయింది. 43 అక్కడేమో 39 ఉంది. సో ఈ లాజిక్ కూడా మనకి వర్కౌట్ కాదండి, ఈ లాజిక్ కూడా మనకి వర్కౌట్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి? లెట్ చెక్. దీని ప్లేస్ వాల్యూస్ చూస్తే 19, 15, 14. సో 1 + 9 10, 1 + 5 6, 1 + 4 5. సో వాటి యొక్క డిజిట్ సమ్ని సమ్ చేస్తున్నాడు, దట్ ఈస్ 21. అంటే ఈచ్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ డిజిట్ సమ్ని సమ్ చేస్తున్నాడు. అది కరెక్టా కాదా? 4, 1, 21, 7, 8, 20, 5, 18. 4, 1, 2 + 1 3, 7, 8, 2 + 0 2, 5, 1 + 8 9. 4 ఒక 1 5, 8, 15, 23, 25, 30, 39 పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయిందండి. సో కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం మనం ఆన్సర్ని కన్సిడర్ చేసి తీసుకోబోతున్నాం. లెట్స్ సీ ఏంటి లాజిక్. అప్పుడు ఫాదర్కి ఆన్సర్ ఏమొస్తుంది? FATHER. F అంటే 6, A అంటే 1, T అంటే 20, H అంటే 8, E అంటే 5, R అంటే 18. సో 6 + 1 + 2 + 8 + 5 + 9, 7, 9, 17, 22 ఒక 9, 31. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. 31 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా వాటిని మనం ఆన్సర్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో అనలైజ్ చేయండి ఒకసారి లాజిక్ని. యా గైస్, లెట్ చెక్. 6 ఒక 1 7 ఒక 2 9 9 ఒక 8 17 22 1 + 22 31 సరిపోతుందిగా. అవన్నీ సఫిషియెంట్ కాబట్టి మనకి 21. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
Select the correct combination of the mathematical sign that can sequentially place the sign. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఫస్ట్ మన డివిజన్ చూడాలండి. 12 divided by 443 is not possible. ఈ రెండు డివిజన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ ఈ రెండు డివిజన్స్ చూస్తే 128 divided by 16 ఎనీ టైమ్స్ ఎగ్జాక్ట్లీ మనకి 8 టైమ్స్ పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ డివిజన్ చూస్తే 16/12 పక్కనే మల్టిప్లికేషన్ ఉంది. 12తో క్యాన్సిల్ చేయొచ్చా అంటే 3తో క్యాన్సిల్ కాదు. సో ఇది కూడా పాసిబుల్ కాదు. ఓన్లీ ఆప్షన్ సి గైస్. ఎందుకు పాసిబుల్ కాదు అంటే 16/12 అంటే 4/3. ఇది 3 మల్టిపుల్ కాదు క్యాన్సిల్ చేయడానికి. సో కాబట్టి నాట్ పాసిబుల్, ఫ్రాక్షన్ వస్తుంది. ఇది ఒకటే పాసిబుల్. కావాలంటే వెరిఫై చేద్దాం. ఇక్కడ డివిజన్ పెడితే 16తో 8 టైమ్స్, ఇక్కడ ఇంటూ 8 12 ఎంత అండి మనకి 96. సో 550 ఫస్ట్ ప్లస్ 96 మైనస్ 443. సో ఏమైతుంది ఇక్కడ 646 మైనస్ 443. సో 203. దట్స్ ద ఆన్సర్. పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ గైస్. సో మనం బేస్డ్ ఆన్ డివిజన్ వాటిని ఎలిమినేట్ చేసినా సరిపోతుంది. బేస్డ్ ఆన్ డివిజన్ వాటిని ఎలిమినేట్ చేసి తీసుకున్నా సరిపోతుంది. సో మనం పూర్తిగా వాటిని అనలైజ్ చేసి సాల్వ్ చేయాల్సిన పని అయితే లేదు. డైరెక్ట్గా వీ కన్సిడర్ దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Let's see the next question. 4 numbers. What is the here answer? What is the here answer? 220, 76, 95. Ela. 80 logic. So different. Some manner annadu. So different. Some manner. So 220. Yeah. 15 square minus 5. 220. Here. 9 square minus 5. 76. Here. 10 square minus 5. 95. కానీ ఇక్కడ 11 square minus 5 చేస్తే మనకి ఏం రావాలి? 116 రావాలి. 117 కాదు. దట్స్ డిఫరెంట్. అన్ని స్క్వేర్ మైనస్ 5 అనమాట. అది స్క్వేర్ మైనస్ 4 తీసుకోవడం జరిగింది. సో 117 ఈజ్ డిఫరెంట్. 117 ఈజ్ డిఫరెంట్. దాన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు గైస్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. 57, 10, 43 అయితే వాట్ ఇస్ ద లాజిక్? సిమిలర్ వన్. సో ఆప్షన్ డస్ నాట్ ఫాలో ఆఫ్ ద సేమ్ లాజిక్ అండి. బీ కేర్ఫుల్. రాంగ్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం సిమిలర్ వన్ని చూసేస్తాం వెంటనే. అలా చూస్తే రాంగ్ ఆన్సర్ అక్కడ. అలా కాకుండా డస్ నాట్ ఫాలోస్ అన్నాడు. 57, 43 గైస్. 57 ప్లస్ 43 సమ్ చేస్తే 100. 100 దేనికి స్క్వేర్ అంటే 10 స్క్వేర్. అంటే ఈ రెండింటి యొక్క సమ్ ఈ స్క్వేర్కి ఈక్వల్. 100 ప్లస్ 44 144. 12 స్క్వేర్కి ఈక్వల్. దట్స్ ఫాలోస్. 194 102 196 14 స్క్వేర్కి ఈక్వల్. దట్స్ ఫాలోస్. 96 95 అంటే 180 191 15 స్క్వేర్ కాదు. దట్స్ నాట్ ఫాలోస్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 98 71 169 అంటే 13 స్క్వేర్. దిస్ ఆల్సో ఫాలోస్. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. సింపుల్. బట్ అక్కడ స్క్వైర్స్ మనం గుర్తించగలిగినప్పుడు వాటి సమ్ చేస్తే స్క్వైర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ లాజిక్ని గుర్తించినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఈజీ అవుతుందండి. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నాడు అండి. సో మనకి ఏం కావాలి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. సో మొత్తం స్టేట్మెంట్ రాయాల్సిందే తప్పదు. పర్సంటేజ్ అంటే ఏంటి? వైఫ్. సో పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అంటే క్యూ ఈజ్ ఎ హస్బెండ్. అట్ ది రేట్ అంటే డాటర్. సో ఓ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. అండ్ అంటే హస్బెండ్. L is the husband of O. At the rate అంటే daughter. So K is the daughter of L. Hash అంటే brother. So R is the brother of K. So ఇదండి diagram. Let's see. R is the brother of K. అది ఆల్రెడీ వచ్చింది కదా. That's right. మనకి not true అని అడిగాడు. O is the father-in-law of K.
కేకి ఫాదర్ ఇన్ లా ఓ అన్నాడు. కేకి ఫాదర్ ఇన్ లా ఓ ఎలా అవుతాడు? మదర్ అవుతాడు కానీ దట్స్ రాంగ్. సో ఇదే మన ఆన్సర్. క్యూ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎల్. ఎస్, క్యూ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎల్. దట్స్ ఆల్సో రైట్. ఎల్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ పి. ఎస్, ఎల్ వచ్చి సన్ ఇన్ లా ఆఫ్ పి. దట్స్ ఆల్సో రైట్. ఇక్కడ రాంగ్ వన్ ఏంటి అంటే ఆప్షన్ బి. దట్స్ రైట్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. రాంగ్ వన్ ని గుర్తించమన్నాడు. అంటే మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నప్పుడు రాంగ్ వన్ గుర్తించడం పెద్ద డిఫికల్ట్ కాదు, ఈజీ అయిపోతుంది. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద బెస్ట్ రిలేషన్ బిట్వీన్ ప్రొఫెసర్స్, పొలిటీషియన్స్, లిటరేట్ అని అడిగాడండి. సో ప్రొఫెసర్స్ అంటే మస్ట్ బి లిటరేట్ అవ్వాలి. పొలిటీషియన్స్ అనేవి లిటరేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రొఫెసర్స్ కొందరు పొలిటీషియన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ ఆప్షన్ డి. ఎందుకంటే ప్రొఫెసర్ మస్ట్ బి లిటరేట్. అతన్నే ప్రొఫెసర్ గారు తీసుకోగలం, ఇల్లిటరేట్ని ప్రొఫెసర్ అనలేం కదా. సమ్ ప్రొఫెసర్స్ ఆర్ పొలిటీషియన్స్, సమ్ లిటరేట్ ఆర్ పొలిటీషియన్స్. సో సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ లిటరేట్ అని కూడా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇది సూటబుల్ గైస్. ఇవేమవుతుందంటే సమ్ ప్రొఫెసర్స్ ఆర్ నాట్ లిటరేట్ అని వస్తుంది, అది రాంగ్ కదా. ఇక్కడ ఆల్ పొలిటీషియన్స్ లిటరేట్ కానీ ఆల్ పొలిటీషియన్స్ ప్రొఫెసర్స్ కానీ ఇవి వస్తాయి, ఇది కూడా రాంగ్. అక్కడ మనం అందరూ లిటరేట్ అని చెప్పలేం. పొలిటీషియన్స్ అందరూ లిటరేట్ అవుతారా, లేదా అందరూ పొలిటీషియన్స్ ప్రొఫెసర్స్ అవుతారా? సో ఆల్ అనేది మనం ఇక్కడ చూపించలేం కాబట్టి రెండింటికి, అందువల్ల ఆ రెండు కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి ఓన్లీ. దట్ ఈస్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Latest is coded as, virtue is coded as. Let's check. Latest ఎలా కోడ్ చేశాడు, వర్చ్యూని ఎలా కోడ్ చేస్తున్నాడు. సో టార్గెట్ని మనం కోడ్ చేయాలి. చూడండి, ఆ లెటర్స్ ఆ నంబర్స్ ఏ విధంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎవ్రీ లెటర్ 2, 10, 6 లెటర్స్ ఉన్నాయి. వచ్చు ఏంటి అంటే ఇక్కడ అండి కొంచెం డిఫరెంట్గా ఫామ్ చేశాడు. LATEST గైస్, LATEST. సో ఇక్కడ రివర్స్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందండి. సో L అంటే 12, A అంటే దీని యొక్క రివర్స్ పేర్ Z, T అంటే 20, E అంటే రివర్స్ పేర్ V, S అంటే 19, T అంటే 20. 2 + 0 2 రాశాడండి. 1 + 9 10 రాశాడండి. అండ్ V యొక్క ప్లేస్ వాల్యూ 22. అండ్ T + 0 2 + 0 2, Z యొక్క ప్లేస్ వాల్యూ 26. అండ్ 1 + 2 ఎంత అవుతుందంటే 3. సో అదండి లాజిక్. అంటే 2 ఈవెన్ లెటర్స్, ఈ ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రివర్స్ స్పేస్ రాస్తున్నాడు. అండ్ రిమైనింగ్ కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాడు అంటే వాటి నంబర్ ప్లేస్ వాల్యూ సమ్ చేసి రాస్తున్నాడు. సో అది లాజిక్. ఇది కరెక్టా కాదా? వర్చు IRTUE, ఈకి రివర్స్ పేర్ 22, V. U అంటే 21, 2 + 1 3. T అంటే 20, 2 + 0 2. R అంటే 18, 1 + 8 9. I అంటే ఐకి రివర్స్ పేర్ R అంటే 18. V అంటే 22. సో ఏమొస్తుందంటే 4. అది లాజిక్. సో ఇప్పుడు దీని ప్రకారం మనం టార్గెట్కి రాయాలి. TARGET టార్గెట్. దీనికి రాస్తే రివర్స్ ఆర్డర్. T అంటే 20 కదా, 2 + 0 2 వస్తుంది. అండ్ E అంటే వోవెల్ కాబట్టి 22 వస్తుంది. G అంటే 7, G అంటే 7. 7 ఏంగా రాయొచ్చు మనం? టార్గెట్. అంటే సింగిల్ డిజిట్ ఉన్నవి దాన్ని రివర్స్ స్పేస్ చేసి రాస్తున్నాడు. వావ్.
జీ అంటే సింగిల్ డిజిట్ కదా, దీనికి రివర్స్ పేరు టీ. టీ అంటే 20, 2 వస్తుంది, 4 2s, ఎస్ ఈజ్ దేర్. అండ్ ఆర్ అంటే 18, 1 + 8, 1 + 8 9. ఏ అంటే 26, జెడ్ కాబట్టి 26, 2 + 6 8, సారీ 26 యాస్టీస్ రాయాలి, 8 రాయకూడదు, ఆ ప్లేస్ వాల్యూస్ యాస్టీస్ రాయాలి. వొవెల్స్ 26, టీ అంటే 20, 2 + 0 2. సో ఆప్షన్ జీ, సి గైస్. సింగిల్ ప్లేస్ వాల్యూ ఉంటే రివర్స్ ప్లేస్ యొక్క ప్లేస్ వాల్యూస్ని సమ్ చేసి రాస్తున్నాడు. వొవెల్స్ అయితే ఆపోజిట్ ప్లేస్ వాల్యూస్ రాస్తున్నాడు. కాన్సోనెంట్స్ డబుల్ ప్లేస్ వాల్యూ ఉంటే వాటిని సమ్ చేసి, డిజిట్ సమ్ చేసి రాస్తున్నాడు. అది లాజిక్ ఇక్కడ. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 10 21 14 అన్నాడు, 11 4 కావాలి, 8. సో ఈ రెండింటిని ఏం చేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది అనేది కూడా చూడొచ్చు మనం. ఏం చేస్తే ఇది ఫామ్ అవుతుంది, ఎందుకంటే మిడిల్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కదా, మిడిల్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కదా. ఇలా కూడా చూడొచ్చు కాలమ్స్. టెన్ 8 డిఫరెన్స్ 2. 10 - 8 హోల్ క్యూబ్ + 3 అండి. సో 2 క్యూబ్ + 3, 8 + 3 = 11. ఇక్కడ కూడా అంతే. 14 - 13 హోల్ క్యూబ్ + 3. 13 అంటే 1 క్యూబ్ + 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు దీని ప్రకారం మనం దీన్ని రాస్తే 21 - 18 హోల్ క్యూబ్ + 3. 21 8 అంటే 3, 3 క్యూబ్ + 3 27 + 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 గైస్. కొంచెం డిఫరెంట్ ఆడ్ లాజిక్, వేరే పాసిబుల్ లేదు అక్కడ. సో అదే తీసుకోవాలి మనం. కొంచెం ఆడ్గా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయలేదు కదా, సో దాని ప్రకారం అలా చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సిరీస్ 1924-85 అన్నాడు. సిరీస్ 1924-85. సో ఎలా తీసుకోవాలి? సో ఆల్టర్నేటివ్ కన్సిడర్ చేస్తే మీకు ప్రాబ్లం ఈజీ అవుతుందండి. 1985 142. సో ఇంటూ 5 - 10 గైస్, ఇంటూ 5 - 10. 19 5s are 95 - 10 85. 85 5s, 85 5s అంటే 400, 420. 425. ఓకే, 10 అనేది ఎలా వచ్చింది ఇక్కడ రాసొచ్చు అండి. దట్స్ డిఫరెంట్ లాజిక్, ఇట్స్ నాట్ అన్ యూజువల్ వన్. కొంచెం ప్రాబ్లం డిఫికల్ట్ ఉన్నాయి ఇవి. సో 1985 142, 24 14 క్వశ్చన్ మార్క్. ఏంటి ఇక్కడ లాజిక్ అంటే ఇంటూ 5 - 1 + 9 ఇంటూ 5 - 8 + 5. 19 5s are 95. 95లో 1 + 9 10 తీసేస్తే 85. 85 5s అంటే మనకి 425 - 8 + 5 అంటే 13. 425లో 13 తీసేస్తే 412. ఇప్పుడు దీని ప్రకారం 24 5s 120 - 2 + 4 6. 120లో 6 పోతే 144. ఇంటూ 5 114 5s అంటే మనకి 1140/2 అంటే 1070 - 114 1 + 1 + 4 6 తీసేస్తే మనకేమొస్తుందండి 567. సో 114 అంటే 570. 570లోంచి 6 తీసేస్తే 570. 564 గైస్, 564. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. 564. 564 is our answer. That's it. So different logic. ఇంటూ 5 చేస్తున్నాడు, ఆ నంబర్ యొక్క డిజిట్ సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. అది ఇక్కడ లాజిక్గా కన్సిడర్ చేశాడు. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 4 letter cluster have been given, out of which 3 alike. H, D, J, I, P, M, R, I, U. అన్నిట్లలో ఒక వవెల్ ఉంది ఎక్సెప్ట్ దిస్.
దీంతో ఒకసారి దీంతో రెండు వావెల్స్ కూడా ఉన్నాయి, వాటిని వేస్ట్ చేసుకోవడానికి చేయడానికి లేదు. HUDJIPM ఎలా తీసుకున్నాడు? AXF HD -4 + 6 అప్పుడు ఇక్కడ రాదు, -9 రివర్స్ పేర్. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇది 4 పర్ఫెక్ట్ స్క్వేర్, 16 పర్ఫెక్ట్ స్క్వేర్, 9 పర్ఫెక్ట్ స్క్వేర్, 24 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అది ఎందుకు? 10 - 8 అంటే థర్డ్ J - H హోల్ స్క్వేర్ అండి. సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఈజ్ ఈక్వల్ టు D. నెక్స్ట్ M - I దట్ ఈజ్ ఈక్వల్ టు 13 - 9 4, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 16th లెటర్ ఈజ్ P. Next U - R 21 - 18 3, 3 square equal to 9, 9th letter is I. So F - A అంటే 6 - 1 that is equal to 5, 5 square equal to 25, 25 letter is Y ఉండాలి కానీ ఆడ X ఇచ్చాడు. So that's wrong. కాబట్టి ఆప్షన్ D is our answer. That is the logic guys. సో డిఫరెంట్ లాజిక్ ఇది కూడా, అంత ఈజీగా ఏం క్రాక్ చేయబడదు. సో కేర్ఫుల్గా అనలైజ్ చేస్తే కానీ ఆన్సర్ చేయడం ఈజీ కాదు. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 49 7 14, 49 7 14. సో 49కి 7 ఎలా వస్తుంది? 1 3 2 3, 21 ఎలా వస్తుంది? సో డివిజిబుల్ అయితే అవుతాయి కదా ఇవి. 7తో 7 టైమ్స్, 21తో 21 6 126 అండ్ 3 63 టైమ్స్, 63 టైమ్స్. అప్పుడు 14తో డివిజిబుల్ ఏది కావాలి మనకి ఇక్కడ? 14తో ఇది 14 4 56 28 ఇది డివిజిబుల్ అవుతుంది. 14 2 28 ఇది డివిజిబుల్ కాదు. 14 2 28 1 1 12. ఇది కూడా అవుతుందిగా. 28 1 1 2, 14తో 98. సో 8 టైమ్స్ పర్ఫెక్ట్లీ, 8 టైమ్స్. ఇది 14తో 28 ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ కానీ ఇది అదొకటే. సో డివిజిబిలిటీ ప్రకారం చెప్పలేం. సో ఈజ్ దేర్ అనదర్ లాజిక్? యా, ఏంటి అంటే 49 డివైడెడ్ బై 7 ఇంటూ 7/7. 49/7 అంటే 7 టైమ్స్, 7/7 అంటే 1, 7 1s 7. 1323 డివైడెడ్ బై 7 ఇంటూ 21/7. (21/7) ఆర్ అలా దానికన్నా 3తో డివైడ్ చేస్తే, అలా చెప్పడం కన్నా దీన్ని ఇలా రాయొచ్చు కదా. స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడం. 7 square into 7/7 that is equal to 49, and 21 square into 21/7. 21 square అంటే 441 into 3 2 13. పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ గైస్. సో స్క్వేర్ ఆ నంబర్ని 7తో భాగించి ప్రొడక్ట్ చేయడం. సో అప్పుడు 14 square into 14/7, 7తో 2 టైమ్స్, 196 into 2
392 is the answer. Option C, guys. Option C is our answer. Adi logic ikkada. Adi logic ikkada. That's it. Let's see the next question. కొంచెం డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ ఉన్నాయండి. బీ కేర్ఫుల్. అరౌండ్ ఏ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ డి సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో అరౌండ్ ఏ టేబుల్ ఫేసింగ్ సెంటర్ అన్నాడు. 8 మెంబర్స్. 8 మెంబర్స్ ఇస్తే చెప్పుకున్నాం కదా, ఒకరికొకరు ఆపోజిట్ ఉండాలి, డైరెక్ట్గా ఉండడానికి వీల్లేదు. అయితే డి సిట్టింగ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమిడియట్ లెఫ్ట్లో డి ఉన్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డి. బట్ హెచ్ ఈస్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డి. హెచ్ ఇక్కడ లేదు. ఓకే. బి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఇక్కడ బి కూర్చున్నాడు. అండ్ బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఈ రెండిట్లలో ఎఫ్ ఏదన్నా అవ్వచ్చు. ఈ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ హెచ్ అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో ఈ అనేవాడు ఇమిడియట్ రైట్ ఆఫ్ హెచ్ కూర్చున్నాడు అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఇప్పుడు బికి నైబర్గా ఎఫ్ రాయాలి. ఎఫ్ని ఇక్కడ రాశాను అనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఇక్కడ రాయొచ్చు, థర్డ్ రైట్ ఇక్కడ రాయొచ్చు, అండ్ ఈని అక్కడ రాయొచ్చు. లేదు నేను ఎఫ్ని ఇటువైపు తీసుకున్నాను అనుకోండి, ఎఫ్ ఇటువైపు తీసుకున్నాను అనుకోండి, ఎఫ్కి ఇటువైపు తీస్తే థర్డ్ రైట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో డి ఇక్కడ రాయలేను. సో కాబట్టి నాకు ఎఫ్ యువతలే తీసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఇక్కడ రాయొచ్చు. సో ఈ అనేది థర్డ్ రైట్ ఇక్కడ అండ్ హెచ్కి ఇమిడియట్ రైట్ ఇక్కడ. సో దట్స్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ ఎఫ్ తీసుకోలేను, ఎందుకంటే తీసుకుంటే థర్డ్ రైట్ ఈలో ఇక్కడ ఈ రావాలి కాబట్టి. సి ఈజ్ నైదర్ నైబర్ ఆఫ్ ఏ నార్ జీ అన్నాడు. ఏకి జీకి కాదు అన్నాడు. సి నైబర్. సి అండ్ జీఏ కదా మిగిలింది మనకి. సో సి ఈజ్ నైదర్ నైబర్ ఆఫ్ ఏ నార్ జీ. సో సీని అప్పుడు ఇక్కడ రాస్తే జీని ఇక్కడ రాస్తాం. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఫోర్త్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు అంటే ఎఫ్ ఉన్నాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఉన్నది అదొకటే, ఫోర్త్ లెఫ్ట్ అయినా ఫోర్త్ రైట్ అయినా ఎఫ్ఏ రావాలి, ఎఫ్ఏ రావాలి. అదే ఆన్సర్ మనకి అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. సో సిరీస్ నాన్ వెర్బల్ ఇలా చూసుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చింది, తర్వాత మాయమైపోయింది. ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు, అది మాయమైపోయింది. అంటే ఇక్కడ ఉన్నవి ఏవి రావన్నమాట. జీరో అనేది రాకూడదు. ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ సింబల్, మరొక సింబల్ చూద్దాం. ఇక్కడున్న జీరో ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడున్న ప్లస్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడున్న క్వశ్చన్ మార్క్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడున్న లెస్ దాన్ ఇక్కడికి వెళ్ళాలి, లెస్ దాన్ అక్కడ ఉన్నది. ఓకే, రెండు ఆప్షన్లు ఉంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ ఆప్షన్? క్వశ్చన్ మార్క్ అండ్ ఈక్వల్. సో క్వశ్చన్ మార్క్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ఇక్కడికి వెళ్ళింది, అయిపోయింది. ఇక్కడ ఉన్న ప్లస్ ఇక్కడికి వచ్చింది, అప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ఇక్కడికి రావాలి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్. సో అలా మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. అంటే ఎక్కడ డిఫరెన్స్ ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకుని క్యాన్సిల్ చేస్తున్నాం అంటే ఇంకా అక్కడ ఏం చేయట్లేదు, తీసుకోవట్లేదు కూడా. దట్స్ ఇట్ గైస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సర్కిల్ రెడ్. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ డాన్సర్స్ బట్ నాట్ ప్లేయర్స్? సో ప్లేయర్స్ కానీ డాన్సర్స్, డాక్టర్స్ కావాలి. ద ట్రయాంగిల్ రిప్రజెంట్ డాక్టర్, డాక్టర్ కావాలి, తీసుకుంటాం. ద స్క్వైర్ రిప్రజెంట్ డాన్సర్స్, స్క్వైర్ వద్దు, స్క్వైర్ కావాలి, తీసుకుంటాం. అండ్ సర్కిల్ రిప్రజెంట్ ప్లేయర్స్, ప్లేయర్స్ వద్దు, సర్కిల్ తీసుకోకూడదు. ఈ రెండిట్లలో మాత్రమే ఉండాలి. ఈ రెండిట్లలో మాత్రమే ఉన్నది 11. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆ రెండు డయాగ్రామ్లో మాత్రమే ఉన్న వాల్యూని మనం కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 years ago ratio of the Alok's age is Vimal age is 9:7. 4 years hence their age becomes 7:6. అంటే అదొక 6, ఇదొక 4, 10 years. సో 9:7 ఉన్నది కాస్త 7:6 అయింది. 7:6, 10 years గ్యాప్తో. వాట్ ఇస్ ద యావరేజ్ ప్రజెంట్ ఏజ్ అలోక్ అండ్ విమల అన్నాడు. సో 6 years ago 9:7, 4 years hence 10 years గ్యాప్ 7:6. అంటే రేషియోస్ ఇక్కడ మనకి ఈక్వల్ అవ్వాలండి. రేషియోస్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే దీన్ని డబల్ చేసి ఇది 14, ఇది 12. సో అంటే ఇక్కడ నుంచి చూడండి డిఫరెన్స్ వచ్చి 5. సో 5 units ఈక్వల్ టు 10 years అయితే, 5 unit ఈక్వల్ టు 10 years అయితే, సో మనకు అప్పుడు 14 ఏమవుతుందండి? 28, ఇది 24. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ 4 years.
సో మనకి బిఫోర్ కావాలి, ఇప్పుడు తీసేసేయాలి మనం. వీటి యావరేజ్ తీసుకున్నా ఓకే, లేదా డైరెక్ట్గా ఇవి తీసుకున్నా ఓకే. 4 బ్యాక్ అంటే 24 20 24 20 అంటే 44 22 వస్తుంది గాయస్. సో లేదా ఈ రెండింటికి యావరేజ్ డైరెక్ట్గా కన్సిడర్ చేసి మీరు, సో 52/2 అంటే 26, ఇది 4 years హెన్స్, మనం 4 years తీసేస్తే 22 వస్తుంది. సో ఇలా కన్సిడర్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఆన్సర్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ సింపుల్ క్వశ్చన్. ఆ రేషియోని తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. యాస్టీస్ మనకు క్లియర్ కట్గా ఇక్కడ కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ లైన్ లేదు ఇక్కడ. దట్స్ ఇట్, ఎలిమినేటెడ్. ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది, ఆ లైన్ కూడా ఉంది మనకి. ఏ లైను? ఈ లైను ఉంది, అండ్ ఇక్కడ ఈ స్క్వైరు ఉంది. సో పర్ఫెక్ట్లీ ఫార్మ్డ్. ఇక్కడ ఈ స్క్వైర్ అవడానికి ఇది లేదు, సో ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. డైరెక్ట్లీ వీ కెన్ కన్సిడర్డ్. నెక్స్ట్ ఈక్వల్ అండ్ డివిజన్స్ చూసుకోవాలి మనం. సో ఇప్పుడు డివిజన్ ఇక్కడ పెడితే 162 / 52 ఈజ్ నాట్ పాసిబుల్, ఎలిమినేటెడ్. డివిజన్ ఈ ప్లేస్లో పెడితే, ఈ ప్లేస్లో డివిజన్ పాసిబుల్ కాదన్నాను, కానీ పక్కన ఈ ఫ్రాక్షన్ ఉంది, బట్ అది 121, ఇది 11 మల్టిపుల్ కూడా కాదు, సో ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఇట్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి. సో ఇది కూడా ఎలిమినేటెడ్. ఈ రెండింటిలో ఒకటి చెక్ చేస్తే చాలదు. సో బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్ 36 2s 72, లేదా 180/36 అంటే మనకి 5 times 5 2s 10 వస్తుంది. సో ప్లస్ -52, సారీ -163 ప్లస్ 52, అక్కడ 10. సో ఏమవుతుందండి? ఈక్వల్ టు 163లో నుంచి 62 ప్లస్ 42 తీస్తే పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. కావాలంటే చెక్ చేసేయండి. ఇది ఈక్వల్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, డివిజన్ ఇంటూ 36తో 5 times 5 2s 10 -52, లేదా కొంచెం అవతల రాద్దాం. 121 ఈజ్ ఈక్వల్ టు 163 -52 ప్లస్ 10. సో 173లో నుంచి 52 తీసేస్తే 121 వస్తుంది. దట్స్ ఇట్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. 163 × 52 అంటే మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది వాల్యూ. సో అందువల్ల ఫస్ట్ ఆప్షన్ మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని ఎలిమినేట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద టేబుల్ ఈజ్ కాల్డ్ చైర్, చైర్ ఈజ్ కాల్డ్ రబ్బర్. సో కోడింగ్ డీకోడింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో డైరెక్ట్గా రావాలి. దెన్ విచ్ వీ రైట్ ఆన్ ద పెన్సిల్ విత్ పెన్సిల్ ఆర్ పెన్ అన్నాడు. పెన్సిల్ పెన్తో దేనిపైన రాస్తాం? నోట్బుక్ పైన. నోట్బుక్ని ఇక్కడ ఏమని చెప్పాడో చూసుకోవాలి. నోట్బుక్ని ఏమని చెప్పాడు చూడండి. వాట్స్ ఈ కాల్డ్ నోట్బుక్? సో నోట్బుక్ ఈ కాల్డ్ పెన్సిల్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో పెన్సిల్ పెన్ యూజ్ చేసి నోట్బుక్ పైన రాస్తాం, బట్ నోట్బుక్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నా అంటే పెన్సిల్ అని రాస్తున్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి? పెన్సిల్ ఈజ్ అవర్ ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద గివెన్ వర్డ్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. సో డిక్షనరీలో ఏది అక్కర్ అవుతుంది అనేది అడిగాడు. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్డ్ ఇన్ డిక్షనరీ. రేడియన్స్, రెయిన్బో, రేడియల్, రేడికల్, రేడియాలజీ, రైలింగ్ అన్నాడు. సో ఫస్ట్ మనం చూస్తే అన్నిట్లలో 1 ఉంది, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత 3 and 4 2, 3 and 4 RADIO ఉంది, సి రావాలి ముందు. RAI కన్నా ముందు డి వస్తుంది, సో 3 రావాలి. ఈ రెండే ఎలిమినేట్ చేయొచ్చు. 3 తర్వాత 4 5 2, RAIN కన్నా L 5 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. సో ఎలిమినేషన్లో మనం సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. దాన్ని ఎలిమినేషన్లో సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. దట్ సింపుల్ క్వశ్చన్. Let's see the next. In certain code language, which of the code be good day అన్నాడు. be good day. సో ఫస్ట్ సెంటెన్స్లో డే అనేదే లేదు, సెకండ్ సెంటెన్స్లో బి అనేది ఉంది, ఇక్కడ ఉంది గుడ్ డే, ఇక్కడ ఉంది. సో ఏ అండ్ టుడేని ఎలిమినేట్ చేస్తే చాలు. ఈ రెండిట్లలో కామన్గా ఏముందంటే కోడ్ SU ఈజ్ ఎలిమినేటెడ్, అండ్ టుడే ఈ రెండు కామన్గా ఏముందంటే కోడ్ MU ఎలిమినేటెడ్. అంటే DAKU అనేది మనకి గుడ్ డేగా కోడ్ రాయొచ్చు. అంటే DAKU ఉండాలి. సో ఆప్షన్ ఓన్లీ డి.
అండ్ బికి కూడా కోడ్ రాయొచ్చు. బి అనేది ఇక్కడ మాత్రమే ఉంది. మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే పిఈ పిఈ, కేఈ కేఈ, ఎన్ఏ ఆర్ఏ, ఆర్ఏ ఆర్ఏ, సో ఎన్ఏ మిగులుతుంది. సో ఎన్ఏ, సో దట్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ గైస్. సో మనకి కావాల్సింది మాత్రం వెరిఫై చేసుకున్న ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు మనం. దట్స్ నాట్ డిఫికల్ట్, దట్స్ సింపుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. If the number 19 and 17 are interchanged, then which of the following equation be correct balanced అన్నాడు. 19 17 మారిస్తే ఇక్కడ 17 డ్యూసిబుల్ కాదు, 19 మారిస్తే 5 టైమ్స్. సో 17 5 3s are 15, 17 15 అంటే 22 ప్లస్ 13 47 రాదు. 17 15 అంటే 32, 32 ప్లస్ 13 అంటే 45 వస్తుంది కానీ 47 రాదు, ఎలిమినేటెడ్. ఇక్కడ 17 ప్లస్లో 19 పెడితే డ్యూసిబులే కాదు, ఎలిమినేటెడ్. ఇక్కడ 17 పెడితే డ్యూసిబుల్ అవుతుంది. సో 5 టైమ్స్. 17 4s 68, 68 ఒక 5 అంటే 73లో 30 పోతే 51, ఇది కూడా రాదు. ఇక్కడ 17 19 మార్చినట్లయితే 5, 17 19 మార్చి క్యాన్సిల్ కూడా చేయలేం కదా, డివిజన్ కాదు కదా. ఇక్కడ రాంగ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ 19 ప్లేస్ చేస్తే 5 టైమ్స్, 5 3s are 15. ఇక్కడ 17, 17 ఒక 15 32, 32 ఒక 13 45, 47 కాదు, ఎలిమినేటెడ్. ఇక్కడ 17 ప్లేస్లో 19 మారిస్తే డ్యూసిబుల్ కాదు. సో డ్యూసిబుల్ కాదంటే మనం దాన్ని ఏం చేయలేం, ఎలిమినేటెడ్. ఇక్కడ 19 ప్లేస్లో 17 పెడితే డ్యూసిబుల్ అవుతుంది 5 టైమ్స్. 17 4s 68, 68 ఒక 5 అంటే 72, 72లో 30 తీసేస్తే మనకి 42 వస్తుంది కానీ 51 రాదుగా. సో ఇదే పాసిబుల్. 17 ఇక్కడ, 17 and 19 ప్రొడక్ట్ చేయగలం కానీ డివిజన్ చేయగలమా? కరెక్ట్లీ పాసిబుల్ అని అడిగాడండి. సెవెంటీన్ 19 మారిస్తే ఇక్కడ 85/17. నేను ఇక్కడ ఎందుకు రాంగ్ చేస్తున్నా? ఇక్కడ 17 తీస్తే ఇది 19 కదా, 17 తీసేస్తే 19 కదా. సో ఇక్కడ 17, ఇక్కడ 19, 17తో 5 టైమ్స్, 19 4s తీసుకోవాలి. 5 19 38, 38 2s అంటే 76. ఇప్పుడు కరెక్ట్. 81 - 30 దట్ ఈస్ ఈక్వల్ టు 51. దట్స్ పాసిబుల్. సారీ గైస్. సో కొంచెం కేర్ఫుల్ అనలైజ్ చేసి తీసుకోవడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సో in option figure 180 degrees rotated and anti-clockwise, 270 degrees clockwise. So minus 180 plus 270. The result is plus 90. ఆప్షన్ని ప్లస్ 90 degrees రొటేట్ చేస్తే అది రావాలి. అదేదో దాన్నే మైనస్ 90 degrees రొటేట్ చేస్తే, దాన్నే మైనస్ 90 degrees రొటేట్ చేస్తే మనకేమొస్తుంది? సో 1 దగ్గర ఉండాలి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని ప్లస్ 90 degrees ఇలా రొటేట్ చేస్తే అది ఫామ్ అవుతుంది. సో దాన్నే ఇలా రొటేట్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది. సో మనం అబ్జర్వ్ చేయొచ్చు గైస్. దట్స్ ఇట్. దట్ ఇస్ అ సింపుల్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ బాయ్ ఆన్ ద స్టేజ్, Avani said, he is the brother of the daughter of the wife of my husband అన్నాడు. హీ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయిపోయింది. సో ఒక బాయ్ని చూపిస్తా. అతను ఎవరు అంటే ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. ఆమె హస్బెండ్కి వైఫ్ అంటే ఇంక ఆమె కదా, ఆమెకి డాటర్కి బ్రదర్ అంటే ఆమె సన్, ఆమె సన్నే అతను. సో హౌ ఈస్ ద బాయ్ గ్రాండ్ ఫాదర్ రిలేటెడ్ టు ఫాదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ఆవని. ఆవని డాటర్కి ఫాదర్ అంటే ఆవని హస్బెండ్ బాయ్ యొక్క గ్రాండ్ ఫాదర్. బాయ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. ఆప్షన్ ఏ. సో మీరు అనలైజ్ చేస్తే డైరెక్ట్గా చెప్పచ్చు క్వశ్చన్. అది అనలైజ్ చేస్తే డైరెక్ట్గా చెప్పచ్చు, లేదంటే డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. హీ ఈజ్ ద పర్సన్, ద బాయ్ ఎవరు అంటే ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. ఆమె హస్బెండ్కి వైఫ్ అంటే ఆమెకి డాటర్కి బ్రదర్. ఇతను బ్రదర్ ఎవరికి? ఆమె హస్బెండ్ యొక్క వైఫ్కి. సో ఆవని.
ఈమెకి డాటర్ అంటే హస్బెండ్కి డాక్టరేగా, సో వీళ్ళ డాటర్కి బ్రదర్, సో సన్ అవుతాడు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ ఈస్ ద బాయ్స్ గ్రాండ్ ఫాదర్. బాయ్స్ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఫాదర్ లేదా మదర్ యొక్క ఫాదర్, రిలేటెడ్ టు ద ఫాదర్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఆమెని డాటర్ యొక్క ఫాదర్కి ఏమవుతాడు, సో ఫాదరే అవుతాడు లేదా ఫాదర్ ఇన్లా అవుతాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫాదర్నే రాయొచ్చు మనం. సో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అలా ఇచ్చాడు. డోంట్ బి కన్ఫ్యూజ్, సింపుల్గా అయిపోతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఇన్ ద లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో మనకు సింపుల్ క్వశ్చన్, అవి చదివితే అర్థమైపోవాలి. సో ఏంటి ఆన్సర్ ఇక్కడ? మ్యారేజ్ హాల్ బుకింగ్, డిసైడింగ్ మ్యారేజ్ డే, ఇన్వైటింగ్ గెస్ట్, మ్యారేజ్ సెరమనీ, ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింటింగ్. సో ముందు ఏ రోజు డిసైడ్ అవ్వాలి, అప్పుడు వెళ్ళి మ్యారేజ్ హాల్ బుక్ చేయాలి. మ్యారేజ్ హాల్ బుక్ చేసిన తర్వాత మనం కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసి గెస్ట్ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి మ్యారేజ్ సెరమనీ జరపాలి. సో 2, 1, 5, 3, 4. సో ఆప్షన్ బి. డే ఫిక్స్ కాకుండా మ్యారేజ్ హాల్ బుక్ చేయలేము. మ్యారేజ్ హాల్ బుక్ కాకుండా కార్డ్స్ ప్రింట్ చేయలేము. కార్డ్స్ ప్రింట్ చేయకుండా పిలవకుండా పెళ్లి జరుగుతుంది. సో అది ఆర్డర్. దట్స్ సింపుల్. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద డయాగ్రామ్. మీకు ఆల్రెడీ చెప్పున్నా చాలాసార్లు నేను. సో ఇలా ఉంటే మనకి 8 ట్రయాంగిల్స్ ఉంటాయి, 8. అండ్ స్క్వైర్లో మనకి 1, 2, 3, 4. ఇక్కడ చూడండి 1, 2, 3, 4. ఇదొక 4, ఇదొక 4. అవి రెండు కలిపి 8. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఎంత వస్తాయండి? 12. అండ్ 1, 2, 3, 4. ఇవి ఒక 4. సో అంటే 4. 8, 8, 16, 12, 28, ఒక 4. సో 32 ఈజ్ ద హైయెస్ట్. అది ఇంకేం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు మనం. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం, లేదంటే ఓపీగా చూస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 64, 65, 61, 68. అంటే ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ రాస్తే 1, 4, 61, 88 అంటే 27, 88, 72 అంటే 16, 72, 197, 125, 197, 161, 36. ఒకసారి ఈ నంబర్స్ చూడండి ఎలా ఉన్నాయో. 1 cube, 2 square, 3 cube, 4 square, 5 cube, 6 square. ఇప్పుడు 7 cube తీసుకోవాలి. 7 cube అంటే 343. 343 యాడ్ చేస్తే 405, 504 వస్తుంది గైస్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో వాటి మధ్య డిఫరెన్సెస్ చూస్తే స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ క్లియర్గా కనబడతాయి. సో వాటి ప్రకారం దాన్ని ఆన్సర్ చేస్తున్నాం. డైరెక్ట్లీ వీ కెన్ టేక్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫీ మెన్ ఆర్ పూర్. ఫీ మెన్ ఆర్, ఫీ అంటే సమ్ అని, సమ్ మెన్ ఆర్ పూర్, మెన్ పూర్. అండ్ ఫీ మెన్ ఆర్ నాట్ లేజీ. కొంత మెన్ లేజీ కాదు అన్నాడు. సమ్ అనేది ఇలా రాస్తాం, లేజీ. ఎవ్రీ వన్ ఈజ్ ఎయిదర్ లేజీ ఆర్ పూర్. ప్రతి ఒక్కరు అయితే లేజీ అవుతారు లేదంటే పూర్ అవుతారు. అంటే దీని అర్థం ఇక్కడ వీళ్ళందరూ కంక్లూషన్ నో మెన్ ఈజ్ ఎ పూర్ అన్నాడు. తప్పు కదా, సమ్ మెన్ ఆర్ పూర్ అని ఉంది. దట్స్ ఎలిమినేటెడ్. ఫీ మెన్ బీయింగ్ లేజీ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్, ఈజ్ దేర్, ఆ పాసిబిలిటీ ఉంది. నో వన్ ఈజ్ బోత్ లేజీ అండ్ పూర్, ఎయిదర్ అన్నాడు కాబట్టి ఇది కూడా తీసుకోలేదు. అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఓన్లీ 2 మాత్రమే ఫాలో చేయగలం మనం. ఓన్లీ 2 మాత్రమే ఫాలో చేయగలం. అదొక పాసిబిలిటీ ఉంది. ఎయిదర్ ఆర్, అదైతే ఇది కాదు, ఇదైతే అది కాదు అనమాట. అందువల్ల ఇది కాదని చెప్పేయచ్చు. నో మ్యాన్ ఈజ్ ఎ పూర్ అన్నాడు, కానీ సమ్ మ్యాన్ పూర్ అవుతారు, ఎలిమినేటెడ్. ఫీ మెన్ బీయింగ్ లేజీ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్, కొందరు కాదన్నాడు, పాసిబిలిటీ అడిగాడు, తీసుకోవచ్చు ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం. సో దట్ సింపుల్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. After leaving school, Hemant and Anurag walked towards the north from 1 kilometer, reach a bus stop. The bus stop, Hemant turned left. 1 kilometer నార్త్ డైరెక్షన్లో లార్చి బస్ స్టాప్ రీచ్ అయ్యారు. బస్ స్టాప్ నుంచి హేమంత్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఇలా వెళ్తున్నాడు హేమంత్. వాక్ 500 meters, 500 meters నడిచాడు. దెన్ హీ టర్న్డ్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్. లెఫ్ట్ 2 kilometers, 2 kilometers. రీచ్ హిస్ హోమ్. ఫ్రమ్ ద బస్ స్టాప్, Anurag turns right and 250 meters, 250 meters, Anurag. Then turn right and walk 1 kilometer, 1 kilometer, and reach his home ikkada. So in which direction Anurag home with Hemant home? So idi Hemant home, idi Anurag home.
ఇక్కడ నుంచి ఇది చూస్తే ఏ డైరెక్షన్ ఉంది అన్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా. ఇదేం డైరెక్షన్? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో ఇదేమవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గైస్. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, బట్ లెటర్ నంబర్ సిరీస్, న్యూమరికల్ పజిల్స్ ఇవి మనకి డిఫికల్ట్గా ఇచ్చాడు. అనాలజీ, నంబర్ అనాలజీ ఇవి మాత్రం డిఫికల్ట్గా ఇచ్చాడు. మిగతా అన్ని ఈజీగానే ఉన్నాయి, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.